బీజేపీ 78, బీజేడీ 54. ఒరిస్సా క్లియర్ గా కనబడుతుంది. ఒరిస్సాలో బీజేపీ హవా కొనసాగుతోంది. బీజేపీ మెజారిటీ వచ్చింది. మ్యాజిక్ ఫిగర్ దాటింది బీజేపీ అండ్ గవర్నమెంట్ ఫామ్ చేయబోతోంది ఒడిశాలో. తొలిసారి దశాబ్దాల తర్వాత, సుమారు 15 సంవత్సరాల తర్వాతన, 20 సంవత్సరాల తర్వాతన బీజేపీ అంటే ఒక నవీన్ పట్నాయక్ అధికారాన్ని కోల్పోవడం లేదా బీజేడీ అధికారాన్ని కోల్పోవడం 20 ఇయర్స్ తరువాత నవీన్ పట్నాయక్ గద్దె దిగబోతున్నారు అండ్ ఒడిశాలో బీజేపీ అధికారంలోకి వస్తోంది. బీజేపీ మ్యాజిక్ ఫిగర్ని దాటింది. అటు ఒడిశాలో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ వచ్చింది, ఇటు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమికి స్పష్టమైన మెజారిటీ కనబడుతోంది. సో నంబర్స్ చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ 130, నేను ఇక్కడ నంబర్స్ చూస్తే తెలుగుదేశం పార్టీ 144, స్ట్రైక్ రేట్ చూడండి సార్, స్ట్రైక్ రేట్ 144లో 135లో లీడింగ్ కనబడుతోంది. అండ్ జనసేన పార్టీ 21 పోటీ చేశారు, 20లో లీడ్లో ఉన్నారు. 20 ఆల్మోస్ట్ గెలిచినట్టు కనబడుతున్నారు. 10లో బీజేపీ 10 పోటీ చేశారు, 7 గెలుస్తున్నారు. అంటే ఎంత తీవ్రమైన వ్యతిరేకత ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల, తీవ్రమైన వ్యతిరేకత. ఎగ్జాక్ట్ గా ఇదే సిచ్యువేషన్ 2019లో కూడా ఉంది కదా. ఎస్, కంప్లీట్ వ్యతిరేకత, టీడీపీ వ్యతిరేకంగా ఉండి మనకు ఒక స్వీప్ చేసింది కదా వైసీపీ కూడా. అవును, ఈ ట్రెండ్ నాకు కనిపిస్తోంది. ప్రతి 5 సంవత్సరాలకి కంప్లీట్ స్వీప్ చేస్తున్నారు ఒక పార్టీ అంటే కనుక దానిలో ఎంత అసంతృప్తి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక ఉచితాలు ఇచ్చుకుంటూ ఏదో మనం ఏమంటారంటే ఫ్రీబీస్ కల్చర్ అన్నది ఇవి దీనివల్లనే మేము గెలుస్తాం అనుకోవడం, రేవడీ కల్చర్ వల్ల గెలుస్తాం అనుకోవడం చాలా తప్పు. అక్కడ మనకు సంపద అంటే ఆస్తుల పెంపకం లేదు, అక్కడ అసెట్స్ పెరగట్లేదు ఆంధ్రప్రదేశ్లో, అలాగే ఆదాయం పెరగట్లేదు, ఉద్యోగ అవకాశాలు అక్కడ లేవు, ఎందుకంటే అక్కడ ఇండస్ట్రియలైజేషన్ జరగట్లేదు. ఉన్నటువంటి అవకాశాలన్నీ హైదరాబాద్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ వలస వెళ్ళిపోతున్నారు. ఆ వలస వెళ్ళడాన్ని ఆపలేకపోతున్నారు. అది 2 పార్టీలు దాన్ని బాధ్యత వహించవలసిందే. అందుకనే వాళ్ళు గతంలో ఓటర్స్ అందరూ కూడాను తెలుగుదేశం పార్టీని ఆమూలాగ్రంగా తిరస్కరించడం జరిగింది. ఇప్పుడు అదే పంథాలో వైసీపీని చేస్తున్నారు. సో ఈ ట్రెండ్ మనం గమనించాలి. అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీద చాలా బాధ్యత ఉన్నది. మళ్ళీ అటువంటి పరిస్థితి రిపీట్ అవ్వకుండా చూసుకోవాలంటే కనుక అక్కడ డెవలప్మెంట్ అన్నది చేయాలి. ఈ ఉచితాలు ఇవ్వడం మనం తగ్గించాలి. రాష్ట్రం యొక్క వనరులను కాపాడుకోవాలి. అప్పుల ఊపి నుంచి బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. తర్వాత అక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించి ఇండస్ట్రియలైజేషన్ చేసేటువంటి ప్రక్రియ చేయకపోతే మళ్ళీ ఇదే పరిస్థితి వచ్చే 5 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ పునరావృతం అయ్యేటువంటి ప్రమాదం ఉన్నది. ఈ ట్రెండ్ అన్నది మనం చూసాం. గతంలో మనం తమిళనాడులో చూసాం. 5 ఏళ్ళు ఏఐఏడిఎంకే, 5 ఏళ్ళు డిఎంకే ప్రతిసారి మారుతూ ఉండేవి. అలాగే యూడిఎఫ్, ఎల్డిఎఫ్ కేరళలో మారుతుండేవి, కాంగ్రెస్, బీజేపీ రాజస్థాన్లో మారుతుండేవి. అటువంటి ట్రెండ్ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్నది. దానికి ఏ పార్టీ కూడాను ప్రజలకు కావాల్సినటువంటి డెవలప్మెంట్ చేయలేకపోతున్నారు. సంక్షేమ పథకాలు డెవలప్మెంట్ కాదు, అడ్మినిస్ట్రేషన్ డెవలప్మెంట్ కాదు. ఈ ఇద్దరు బాగానే చేసినా కానీ కూడా అక్కడ డెవలప్మెంట్ అనేది జరగలేదు. అక్కడ ఇండస్ట్రియలైజేషన్ జరగలేదు. ఉద్యోగ అవకాశాలకు సంబంధించినటువంటి పెట్టుబడులు రాలేదు. ఈ అంశాలకు మీద అందరూ ఫోకస్ పెడితే కానీ ఈ మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు ఇటువంటి పరిస్థితి మళ్ళీ వచ్చేటువంటి ప్రమాదం నాకైతే కనిపిస్తుంది ఇక్కడ. ఓకే అండ్ సమాజ్వాదీ పార్టీ సార్, ఒకసారి యూపీలో ఇంట్రెస్టింగ్గా కనబడుతున్నది ఏంటంటే 1-2 నియోజకవర్గాల్లో మాత్రం చాలా తక్కువ మెజారిటీలో కనబడుతున్నది. ఒక ఫతేపూర్ ఒకటి ఉంది. ఫతేపూర్ 140 ఓట్ల మెజారిటీ తోటి సమాజ్వాదీ పార్టీ ఉంది. ఫైజాబాద్ 4861 ఓట్ల ఆధిక్యంలో సమాజ్వాదీ పార్టీ ఉంది. అండ్ ఇక్కడ బీరేంద్ర సింగ్ చందౌలీలో